నమస్తే, వెల్కమ్ టు ఈహా హెల్త్. ఈరోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. మనం లాస్ట్ టైం ఆల్రెడీ మాట్లాడాం, కానీ ఈసారి కూడా డెంటల్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడదాం. జేఎస్ డెంటల్ స్పెషాలిటీ హాస్పిటల్ తాలూకా సర్జన్ డాక్టర్ ప్రియాంక రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడి డెంటల్ ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే. బాగున్నారా? గుడ్, థ్యాంక్ యూ. ఓకే. లాస్ట్ టైం మనం ఆల్రెడీ మాట్లాడాం. మీరు ఎవరైనా వీడియో చూడకపోతే ఖచ్చితంగా చూడండి. చాలా బాగుంటుంది, ఎంటర్టైనింగ్గా ఉంటుంది, ఇంకా ఇన్ఫర్మేటివ్గా కూడా ఉంటుంది. ఓకే మ్యామ్. సో ఇప్పుడు ఏం మాట్లాడదాం అంటే, ఈ ట్రీట్మెంట్స్ ఉంటాయి, డెంటల్ ట్రీట్మెంట్స్. రూట్ కెనాల్ అని చెప్పి ఒకటి ఉంటుంది కదా. అసలు ఈ రూట్ కెనాల్ ఏంటి, దాని ప్రాసెస్ ఏంటి, అది ఎవరు చేయించుకుంటే బెటరు అన్న ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటేనే రూట్స్లో చేసేది, అంటే క్రౌన్ పోర్షన్ ఎక్కువ పోయాక, అంటే పన్ను భాగంలో ఎక్కువ డీకే పుచ్చు ఎక్కువ ఉన్నప్పుడు లోపలికి వెళ్తున్నా కొద్దీ చేసే ప్రొసీజరే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటారు. అదొక 3 స్టెప్స్ వైజ్ చేస్తారు. ఫస్ట్ ఇనీషియల్ క్లీనింగ్ ఉంటుంది, అంటే పైన పన్ను భాగం ఏదైతే పుచ్చిపోయి ఉంటుందో ఆ పన్ను భాగం క్లీన్ చేస్తా నర్వ్స్లోకి వెళ్ళాలన్నమాట, అంటే రూట్స్లోకి వెళ్ళాల్సి వస్తుంది. ఆ రూట్స్లోకి వెళ్ళాక క్లీనింగ్ అంటాము. అది ఫస్ట్ విజిట్లో అంత క్లీనింగ్ వర్క్ చేస్తాము. తర్వాత షేపింగ్ అని ఉంటుంది. షేపింగ్ అంటే ఆ రూట్స్ని దాన్ని ఒక అనువైనంగా ఫిల్లింగ్ పెట్టడానికి అనుకరమైన షేప్కి తీసుకురావడానికి షేపింగ్ అంటాము. క్లీనింగ్, షేపింగ్, తర్వాత ఫిల్లింగ్ వస్తుంది అందులో. ఇది 3 దశల వారీగా చేస్తాం అన్నమాట. 3 స్టెప్స్ ప్రొసీజర్ అవుతుంది రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది. లాస్ట్ ఒకటేసారి చేస్తారా? ఒక్కసారి చేయడానికి కూడా పాసిబిలిటీస్ ఉంటాయి. ద థింగ్ ఇస్ టూత్ అంత ఎక్కువ డీకే అవ్వకుండా, అంటే కింద చిగురు కింద మన రూట్స్ ఉంటాయి కదా, రూట్స్కి ఎక్కువ ఇన్ఫెక్షన్ ఉండకుండా ఉండాలి. ఇన్ దాట్ కేస్ సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ ఆల్సో విల్ బి పాసిబుల్. అది అయిపోయిన తర్వాత దాని తర్వాత దాంట్లో పర్మనెంట్ క్రౌన్ పోర్షన్ పోతుంది కదా, అంటే క్రౌన్ పోర్షన్ పైన పన్ను భాగంలో పుచ్చు అవుతుందో అది తీసేసిన దాంట్లో పర్మనెంట్ ఫిల్లింగ్ పెడతాము. పెట్టేశాక ఇఫ్ ఎట్ ఆల్ టూత్ అంతా స్ట్రాంగ్ ఉంది, మంచిగా ఉంది, ఇబ్బంది లేదు దానికి, అంటే చూయింగ్ కెపాసిటీ ఉంటే కనుక వీ కెన్ లివ్ విత్ ఫిల్లింగ్. లేదు ఆ చూయింగ్ కెపాసిటీ తగ్గింది, స్ట్రెంగ్త్ తగ్గింది అనిపిస్తే కనుక దానిపైన ఒక క్రౌన్ వేసుకోవాల్సి వస్తుంది. అంటే ఐదర్ ఒక క్యాప్ కానీ, ఇప్పుడు ఆన్లేస్ అంటారు, అంటే పన్ను పై భాగంలో ఆకారం ఇచ్చుకుంటూ ఉంటుంది అనమాట. అట్లాంటి ఆన్లే కానీ వేస్తే ఎఫికసీ పెరుగుతుంది, అంటే టూత్ ఇంకా ఎక్కువ ఎఫిషియెంట్గా వర్క్ చేస్తుంది అనమాట తినడం కోసం అనేసి. ఓకే. అట్లా ఒకసారి ఇప్పుడు మీరు చెప్పినట్టు రూట్ కెనాల్ చేసామే అనుకోండి, చేసిన తర్వాత మళ్ళీ దానికి ఏమైనా ప్రాబ్లం వస్తేను, అంటే కొందరికి ఇష్యూస్ వస్తూ ఉంటాయి కదా, అప్పుడు ఏం చేయాలి? రూట్ కెనాల్ ఫెయిల్యూర్ ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయండి. ఎప్పుడైనా రూట్ కెనాల్ ఫెయిల్యూర్ కావడానికి ఛాన్సెస్ ఇందాక మనం అనుకున్నట్టుగా వేరు కింద భాగంలో ఎక్కువ ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల, అది డెంటిస్ట్ కనుక సరిగ్గా కొరిలేట్ చేసుకోగలిగితే కనుక ఫెయిల్యూర్ ఛాన్సెస్ చాలా తగ్గిపోతాయి. కాకపోతే వెరీ రేర్ సినేరియో, ఏదైనా 1:1 ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నట్టుగా ఇప్పుడు ఇది కూడా అనమాట. అందులో వచ్చేసి వెరీ రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కన్సర్న్స్లోనే 1000 మెంబర్స్లో ఒక ఫెయిల్యూర్ కేసు ఏదైనా ఉండొచ్చు, ఛాన్సెస్ ఉంటాయి. అట్లాంటి కేసెస్లో రూట్ కెనాల్స్ అంటాము. అంటే మళ్ళీ ఇదివరకు చేసిన ప్రాసెస్ అంతా ఇప్పుడు ఆ పైన పెట్టిన ఫిల్లింగ్ భాగం తీసేసి రూట్ కెనాల్ రూట్స్లో క్లీన్ చేసిన పాత ఫిల్లింగ్స్ ఉంటాయి కదా, అవి తీసేసి కొంచెం మెడికమెంట్స్ ఇచ్చేసి కెనాల్స్లో కొంచెం మెడికమెంట్స్ పెట్టాలన్నమాట. ఆ మెడికమెంట్స్ పెట్టి ఆ లోపల ఇన్ఫెక్షన్ అంతా, అంటే ఆ ద్వారాల నుంచి ఉన్న ఇన్ఫెక్షన్ అంతా క్లియర్ చేశాక దెన్ ఇట్ ఈస్ డన్ ఫర్ ది లైఫ్ టైం, అంతే అయిపోయింది. తర్వాత క్రౌన్ మళ్ళీ పెట్టుకోవచ్చు, అంటే బేస్డ్ ఆన్ ద సీన్, అక్కడ ఎట్లుంది టూత్ కండిషన్ ఎట్లుంది, అది మనకి ఎట్లా హెల్ప్ చేస్తుంది. తినే పనులు అయితే వీ హ్యావ్ టు టేక్ ఇట్ వెరీ సీరియస్లీ, లైక్ మోలార్స్ అవుతే కనుక తినడానికి కష్టం అవుతుంది కదా, సో బెస్ట్ క్యాప్ ఇచ్చేసుకుంటే బాగుంటుంది. కొంచెం ఎదుర పనులు ముందు పనులు అంటే క్యాపింగ్ అవసరం లేకుండా కూడా ఒక మంచి రెస్టరేషన్తో, అంటే మంచి ఫిల్లింగ్ తోని చేసుకుంటే బాగుంటుంది. ఈ సైడ్ వచ్చే వాటికి ఎక్కువ క్యాప్ అనేది అవసరం తినడానికి. ఎస్, వెరీ రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసెస్లో వేయాల్సి వస్తుంది. అంటే కొంతమంది ఏమవుతుంది, పన్ను దెబ్బ ఎప్పుడో తగిలింటది, అంటే మీరు అన్నట్టుగా పుచ్చు వల్ల కావచ్చు, లేకపోతే ఎవరైనా పిల్లల చెయ్యి తగిలిన కేసెస్ ఉంటాయి, ఎప్పుడో కింద పడిపోయిన కేసెస్ ఉంటాయి. మనం ఎప్పుడో కింద పడిపోతారు, అది తెలియదు, లోపల నరం కుషించుకుపోతా ఉంటుంది. చాలా రేర్ సినీలో టూత్ కలరే మారిపోతుంది. అవును, పన్ను భాగం నల్లగా అవ్వడం, బ్రౌనిష్ అవ్వడం, ఎగ్జాక్ట్లీ అట్లా అవుతూ ఉంటుంది. అట్లాంటి కండిషన్లో వాళ్ళకి క్యాప్ ఇవ్వాల్సి వస్తుంది, ఎందుకంటే లుక్స్ కూడా మ్యాటర్. ఒకటి నల్లగా ఉండి మిగతావన్నీ మంచి కలర్ ఉంటుంది. అయితే సో దాన్ని మాస్క్ చేయడానికి ఒక క్రౌన్ ఇచ్చేసుకుంటే ముందు ఎదుర పళ్ళకి చాలా బాగుంటుంది. ఓకే. మరి కొన్నిసార్లు సిట్టింగ్స్ అని అంటూ ఉంటారు కదా. అవునండి, 2-3 సిట్టింగ్స్ అని అంటూ ఉంటారు కదా, ఎందుకని, అంటే దేనికి అన్ని సిట్టింగ్స్? అదే రూట్ కెనాల్లోనే సిట్టింగ్స్ అంటారు. మెయిన్ ఎక్కువ విజిట్స్ వచ్చేసి రూట్ కెనాల్లోనే భాగాలుగా ఉంటాయి కాబట్టి, అంటే ఫస్ట్ మౌత్ ఓపెనింగ్ వచ్చేసి ఎవ్రీ విజిట్కి మనం ఒక 30 to 40 minutes తెరిచి ఉంచుకోగలుగుతాము మౌత్ ఓపెనింగ్.
అంతే. ఓకే. అంటే వాట్ హ్యాపెన్స్ ఇస్ చిన్న అంటే మౌత్ ఓపెనింగే తక్కువ ఉంటది. అవును. అంటే మనం హార్డ్లీ 3 ఫింగర్స్ పొడవు వెళ్తే 3 సెంటీమీటర్స్ అవునవును. ఉంటది మన హ్మ్. ఎనీ వన్ మౌత్ ఓపెనింగ్. ఆ 3 సెంటీమీటర్స్ మౌత్ ఓపెనింగ్‌లో మనం అంతకన్నా ఎక్కువ సేపు తెరవలేమనమాట. అవును. అంటే ఈవెన్ డెంటిస్ట్ హ్యాండ్ హ్యాస్ టు గో, మెషినరీ వెళ్ళాలి. అంటే ఏ హ్మ్. రోటర్స్ మేమైతే వర్క్ చేస్తామో స్కేలర్ మెషిన్స్ కానీ ఇవన్నీ వెళ్ళాలంటే యూ నీడ్ టు ఓపెన్ ఇట్ వైడర్. హ్మ్. మనం ఎంత వైడ్ తెరుస్తున్నా కొద్దీ అక్కడ రీచబిలిటీ ఉంటదనమాట. హ్మ్. అంతసేపు తెరవాలంటే కూడా ఇబ్బంది ఉంటది కాబట్టి హాఫ్ అన్ అవర్ టు 40 మినిట్స్ ఇస్ అ మినిమమ్ టైమ్. హ్మ్. మాక్సిమం టైమ్ విచ్ ఎనీ డెంటిస్ట్ కెన్ టేక్ ఫర్ అ పేషెంట్ యాక్చువల్లీ. ఓకే. సో ఇట్ టేక్స్ సమ్ టైమ్ అనమాట. అంటే మళ్ళీ ఇంకొక థింగ్ ఏంటంటే మైక్రోస్కోపిక్ ఉంటాయి అన్ని. మైక్రోస్కోపిక్ ఆర్ వెరీ లైక్ చాలా నెగ్లిజిబుల్ ఉంటాయి. హ్మ్. కెనాల్స్ కానీ ఇప్పుడు రూట్స్ అంటాం కదా, రూట్స్ పోర్షన్స్ వచ్చేసి మనకు కనిపించేది ఎక్స్రేలో. హ్మ్. దాంట్లో ఉండే కెనాల్స్ ఎక్స్రేలో కనిపిస్తే వెరీ మైన్యూట్, అంటే చాలా చిన్నగా డిస్టింక్ట్ ఫీచర్స్ లాగా కనిపిస్తాయి అనమాట. అవి మనం చూడాలి అంటే కనుక నేకెడ్ ఐతోని కూడా కొంచెం ఇబ్బందికరంగానే అవును. ఉంటాయి. అవును. ఈ మధ్య లూప్స్ రావడం, మైక్రోస్కోప్స్ రావడం వీటన్నిటితో కొంచెం బెటర్ అయ్యింది. హ్మ్. ద థింగ్ ఈస్ వీ కాంట్ ఈవెన్ ఇంటర్వీన్ ఫర్ మోర్ దెన్ 45 మినిట్స్ ఫర్ ఎ పేషెంట్. హ్మ్. అట్లా అనమాట. సో ఎవ్రీ విజిట్ అనేది పెట్టుకుంటాము. ఓకే. కానీ అంటే ఇట్ డిపెండ్స్ వన్స్ అగైన్. మనకి కుదిరినప్పుడు ఇందాక అనుకున్నట్టుగా ఇన్ఫెక్షన్ లేని కేసులు అయితే కనుక వన్ వన్ ఫర్ ఆల్, సిట్టింగ్‌లోనే వన్ ఫర్ అయిపోతుంది. ఆల్ చేసేసుకోవచ్చు. ఓకే. దెన్ ఇట్ టేక్స్ 1 అవర్ పడుతుందనుకోండి ఒక టూత్ హ్మ్. రూట్ కెనాల్ ఫినిష్ అయిపోవడానికి. ఇట్లా. ఇప్పుడు ఈ సిట్టింగ్‌కి మధ్య ఎంత గ్యాప్ ఉండాలి? ఇట్ షుడ్ బి నియర్లీ అబౌట్ ఒక 2 to 3 డేస్ గ్యాప్ పెడతాము. హ్మ్. అంటే ఇంట్రాకెనాల్ మెడికమెంట్స్ పెడతాం కదా, అంటే రూట్స్ లోపల మెడిసిన్స్ పెడుతుంటాము. ఆ మెడికమెంట్ వర్క్ చేయాలన్నమాట. ఇన్ఫెక్షన్ ఎప్పుడైతే పెరుగుతుందో ఓకే. కింద యాప్సిస్ లాగా అవుతుందన్నమాట దవడలో. హ్మ్. ఆ దవడ అదంతా హీలింగ్ కోసం వదిలేసే టైంనే ఒక 2 or 3 డేస్ పెట్టుకుంటామన్నమాట. ఓకే. ఆ వెంటనే మళ్ళీ సెకండ్ మళ్ళీ సిట్టింగ్‌కి మళ్ళీ వచ్చేయాల్సిందే. సెకండ్ సిట్టింగ్ రావాలి. ఓకే. అట్లా. ఇన్ వెరీ రేర్ కొన్ని సీన్స్‌లో ఎట్లుంటదంటే ఇప్పుడు ఇంక అంతా బిజీ అయిపోయి దే వాంట్ హ్మ్. టైమ్ ఫ్రమ్ ది డెంటిస్ట్, వాళ్ళే డిసైడ్ చేస్తారు. హ్మ్. ఇవాళ ఐ వాంట్ టు గెట్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డన్. 15 డేస్ ఉండట్లేదు మేడం, వచ్చాక మళ్ళీ నాకు ఐ వాంట్ దిస్ టు బి డన్ అని చెప్తారు. హ్మ్. ఇన్ దట్ కేసెస్ వి నీడ్ టు చేంజ్ అకార్డింగ్ టు ద పేషెంట్ ఆల్సో సమ్ టైమ్స్. అంటే 15 డేస్ అంటే కొంచెం టెంపరరీ రెస్ట్రిక్షన్స్ పెట్టకుండా, బికాజ్ వాళ్ళు ఇక్కడ ఉండట్లేరు, అవుట్ ఆఫ్ టౌన్ ఎటో అవును. వెళ్తున్నారు. ఇన్ దట్ కుదరదు కేసెస్ కొందరికి. ఎగ్జాక్ట్లీ. అట్లా రేర్ కండిషన్స్‌లో గనక వాళ్ళకి అనుగుణంగా కొన్ని మెటీరియల్స్ కూడా మార్చుకొని పెట్టాల్సొస్తుంది. సో దట్ 15 డేస్ వరకు మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది ఉండకుండా అక్కడెళ్ళాక. ఓకే. అట్లా కూడా పాసిబిలిటీస్ ఉంటాయన్నమాట. హ్మ్. హ్మ్. ఓకే. మరి డెంటల్ ఇంప్లాంట్స్ అంటే ఏంటి మేడం? డెంటల్ ఇంప్లాంట్స్ అంటే పన్ను భాగం పోయాక మొత్తం రూట్ కెనాల్ కూడా చేసే ఆప్షన్ లేదు. ఇప్పుడు ఆ పన్ను తీసేస్తున్నాం మనము. అంటే అంటే అక్కడి నుంచి మొత్తం లోపల ప్లేస్‌లోంచి. నుంచి పీకేస్తారు. యెస్. అట్లాంటి తరుణంలో పెట్టుకునేదే డెంటల్ ఇంప్లాంట్ అంటారు. హ్మ్. ఒక స్క్రూ ఉంటుంది. స్క్రూ పైన పన్ను ఆకారాన్ని క్రియేట్ చేసుకొని తినడానికి ఉపయోగపడుతుందది. హ్మ్. తినడానికి చాలా హెల్ప్ మరి అవుతుంది. ఇప్పుడు నట్లు, బోల్ట్లు లాంటివి ఇక్కడ వేస్తే మరి లోపల ఏం కాదా? ఏం కాదండి. అవి బయో కంపాటబుల్ ఉంటాయి. అంటే హ్మ్. మనకి తీసుకుంటది. మన బాడీ యాక్సెప్ట్ చేస్తది ఆ మెటల్‌ని. సో ఇట్ ఈస్ లైక్ నాట్ డేంజరస్. ఇప్పుడు మనము చాలా పెడుతున్నాం కేసెస్. హ్మ్. మన జనరల్ హెల్త్ మంచిగుంటే చాలు గానీ చాలా టేకప్ అవుతాయి. డెంటల్ ఓకే. ఇంప్లాంట్స్ డెంటల్ ఆర్ ఇంప్లాంట్. రూలింగ్ దీస్ డేస్. మోస్ట్‌లీ ఎవరికి వేస్తూ ఉంటారు డెంటల్ ఇంప్లాంట్స్? అంటే ఏజ్డ్ పర్సన్స్‌కా? నో, నాట్ ఎట్ ఆల్. ఇప్పుడు ఏజ్‌కి, పళ్ళకి ఏం రిలేషన్ సంబంధం? ఉండదు. ద థింగ్ ఈస్ ఎప్పుడైతే పన్ను భాగం లేని వాళ్ళందరికీ వేస్తాము. హుహు. ఓకే. కొందరికి ఇప్పుడు పిల్లలకి చూస్తుంటాం కొన్ని. అంటే హ్మ్. ఒక 16 ఇయర్స్, 17 ఇయర్స్ ఆఫ్ ఏజ్ కొంచెం ఎర్లీ టూత్‌లోనే కొంచెం పుచ్చిపళ్ళు ఎక్కువుండి, అంటే అవునవును. వాళ్ళు రాకపోవడం వల్ల హ్మ్. ఆ పళ్ళు తీయాల్సిన దశకొచ్చిందనుకోండి, దెన్ వాళ్ళకి ఇమ్మీడియేట్‌గా ఇంప్లాంట్స్ వేసేస్తాము. హుహు. పెద్దవాళ్ళకేమో వాళ్ళు అంటే ఓల్డ్ ఏజ్డ్ జీరియాట్రిక్స్‌కొచ్చేసేమో తిని ఇరిగిపోయి అరిగిపోతాయి. ఉన్నాయి. అవును. అవి తీసేసినప్పుడు వాళ్ళకి వేస్తాము. హ్మ్. ఎండ్ ఆఫ్ ది డే పన్ను లేని చోట పన్ను కూర్చోబెట్టుకోవడమే ఇంప్లాంట్ అంతే. అంతే. ఏజ్ ఈస్ నాట్ ఎ మ్యాటర్ ఇన్ థాట్. మరి సర్టెన్ కండిషన్స్‌లో ఈ రూట్ కెనాల్ గాని, డెంటల్ ఇంప్లాంట్స్ గాని వెయ్యాలా? వద్దా? అదే ఆ ట్రీట్మెంట్ చేయొచ్చా? చేయకూడదా? అనే డౌట్స్ కొందరికి ఉన్నాయి. అదే అండి. సో, బేసిక్‌గా డౌట్ ఏంటంటే షుగర్ ఉండేవాళ్ళు ఇలాంటి ట్రీట్మెంట్స్ చేపించుకోవచ్చా? హ్మ్. డెంటల్ ఇంప్లాంట్స్ కానీ, రూట్ కెనాల్ కానీ? షుగర్ ఉన్న వాళ్ళు కూడా చేయించుకోవచ్చు. కాకపోతే మెయింటెనెన్స్ మ్యాటర్స్. షుగర్ ఇప్పుడు మన మన కంట్రీలో చూసుకుంటే గనక 60% ఆఫ్ ది మెంబర్స్ అవును. పాపులేషన్‌కి షుగర్ అయితే వచ్చేసింది. హ్మ్. ఇంకా వాళ్ళకి పళ్ళు కూర్చోవు, వాళ్ళకి పళ్ళు పెట్టలేమంటే కాని పని. ద థింగ్ ఈస్ వన్ లైఫ్ స్టైల్ మారినప్పుడు ఇప్పుడు లైఫ్ స్టైల్ డిసీజెస్ కిందకే వస్తుంది. డయాబెటిస్ కానీ, హైపర్ హ్మ్. టెన్షన్ కానీ. సో వీళ్ళకి ఏం చేస్తామంటే మెయింటెనెన్స్ నియర్ అబౌట్ గుడ్ మెయింటెనెన్స్ మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. అంటే ఇన్ ద సెన్స్ ఎవ్రీ 6 మంత్స్‌కి ఒకసారి రావాలి. ఓకే. ఇప్పుడు డెంటల్ ఇంప్లాంట్ పెట్టినప్పుడు కూడా షుగర్స్ కంట్రోల్‌లో ఉండాలి.
పెట్టినాక కూడా పెట్టక ముందు కూడా ఆల్వేస్ HbA1c అనే టెస్ట్ ఉంటుంది షుగర్స్ చేసేటప్పుడు. ఆ టెస్ట్లో వాళ్ళు గుడ్ కంట్రోల్లో పెట్టుకుంటే కనుక ఈవెన్ ఇంప్లాంట్స్ వర్క్ వెరీ వెల్ ఫర్ దెమ్ ఆల్సో. ఓకే. అట్లా అనమాట. కిడ్నీ పేషెంట్స్కి మరి డెంటల్ ప్రాబ్లమ్స్ వస్తే పర్వాలేదా? ఇబ్బందులు వాళ్ళకి ఎట్లుంటాయంటే కొంతమంది జనరల్ హెల్త్ చాలా పాడైన వాళ్ళకి అంటే కొంతమంది బ్లడ్ థిన్నర్స్ యూస్ చేస్తారు. ఇకోస్పెరిన్, క్లోపివాజ్ అనేసి, అంటే వాళ్ళకి హార్ట్లో స్టంట్స్ ఉండడము, లేకపోతే యాంజియోస్ అవ్వడము, అంటే హార్ట్ అటాక్, స్ట్రోక్స్ రావడము, వీళ్ళకి వచ్చేసినప్పుడు మనకు ఆ బ్లడ్ థిన్నర్స్ యూస్ చేయమని చెప్తారు కార్డియాలజిస్టులు. సో ఆ బ్లడ్ థిన్నర్ ఒకటే ఇష్యూ ఉంటుంది డెంటల్ ట్రీట్మెంట్లో మనకి ఏది ఉన్నా కూడా. ఆ బ్లడ్ థిన్నర్ డాక్టర్ గారి కన్సెంట్ తీసుకొని బ్లడ్ థిన్నర్స్ ఆపేయాల్సి వస్తుంది ఒక 3 days or 2 days. వాళ్ళ కన్సెంట్ తీసుకొని డెంటల్ ఇంప్లాంట్స్ పెట్టుకోవచ్చు, వాళ్ళకి పళ్ళు తీసేసుకోవచ్చు. కాకపోతే అండర్ సూపర్విజన్ ఆఫ్ డాక్టర్ అనమాట. కార్డియాలజిస్ట్ కన్సెంట్ ఇస్తారు, లేకపోతే నెఫ్రాలజిస్ట్ కన్సల్ట్ ఇస్తారు. ఏంటి యూ కెన్ గో అహెడ్, ఇప్పుడు ప్రొసీజర్ చేసుకోవచ్చు అని వాళ్ళ కన్సెంట్ తీసుకొని అంటే బ్లడ్ థిన్నర్స్ ఒకటి ఆపేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అనమాట. ఓకే. తర్వాత వీ కెన్ గో అహెడ్ విత్ నార్మల్ రెగ్యులర్ ట్రీట్మెంట్ యాజ్ ఆఫ్ నార్మల్ పేషెంట్స్. ఎట్లా చేసుకుంటామో వీళ్ళకి కూడా అట్లా చేసుకోవచ్చు. చేసేయచ్చు. Yes. ఓకే.